ఇవాళ ఒక మంచి ప్రోటీన్ రిచ్ దోసతో అయితే మీ ముందుకు వచ్చేసాను చెప్పొచ్చు. ఇంకా ఈ దోస వచ్చేసి పచ్చి బఠానీతో అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. లైక్ మనం పెసరట్టు ఇలా ఎలా ప్రిపేర్ చేసామో సేమ్ అలాగే పచ్చి బఠానీతో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందుకోసం అయితే కనుక పచ్చి బఠానీ ఎక్కువ వేసుకోండి, మిగతా ఇంగ్రీడియంట్స్ తక్కువ వేసుకోండి. కొంచెం బియ్యము, శనగలు అండ్ పెసరపప్పు, అలాగే టేస్ట్కి తగ్గట్టు కారము, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. లైక్ మన పెసరట్టు ఎలా మిక్సీ పట్టేసుకుంటామండి, సేమ్ అలాగే పెసరట్టు లాగానే మిక్సీ పట్టేసుకొని దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని ఆ బ్యాటర్తో దోశ వేసేసుకోవచ్చు. ఇందైతే కన్నా ఊతప్పం లాగా కానీ దోశలాగా కానీ లేదు అంటే కన్నా ఇడ్లీలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని కాంబినేషన్ పల్లి చట్నీ పొడి వేసుకొని తిన్నామంటే అంటే చాలా బాగుంటుంది. డయాబెటిక్ పేషెంట్ లైక్ డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఒక దోశ తిన్నా టమ్మీ ఫుల్ అయిపోతుంది. టేస్ట్ కడుపు నిండా తినచ్చు. ఇది ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బై బై.